నాకు సంతోషం ఏంటంటే ప్రింట్ మీడియాకి పుట్టుకలో నేను లేను. ఎందుకంటే అది ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాల క్రితం ఉంది. ప్రింట్ మీడియాలో జిల్లా ఎడిషన్స్ ప్రారంభించి ఆ ఎడిషన్స్లో వార్తలకు సంబంధించిన డేట్ లైన్లు పెట్టి, అంటే సిటీ ఎడిషన్స్ అంటాం కదా, అవి అనమాట. జిల్లా ఎడిషన్, సిటీ ఎడిషన్ అవి ప్రారంభమైనటువంటి తొలినాళ్లలో అలాంటి సిటీ ఎడిషన్కి సంబంధించిన ఒక స్ట్రింగర్గా, అంటే పార్ట్ టైం రిపోర్టర్గా ప్రారంభించిన నా కెరీర్. అది స్టార్టింగ్ డేస్ అనమాట ఆ పేపర్లకి, సిటీ ఎడిషన్స్కి. తర్వాతన కేబుల్ నెట్వర్క్లో న్యూస్ ప్రారంభమైంది. అప్పటిదాకా అంతకుముందు కేబుల్ నెట్వర్క్ అంటే ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇట్లాంటివి ఏమైనా జరిగితే కాసేపు, లేదా ఏదైనా సభలు ఇట్లాంటివి జరిగినా వీడియో వేసి తీసేస్తుండేవాళ్ళు. అట్లాంటిది ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియో అంతా కలిపేసేసి ఒక ఎడిట్ చేసి ప్లే చేసేవాళ్ళు. అట్లాంటి సందర్భం నుంచి న్యూస్ బిగిన్ అయినటువంటి సందర్భంలో యాంకర్లను పెట్టి న్యూస్ చెప్పించేటటువంటి సందర్భం, వీడియోలు ప్లే చేసి ఎడిటింగ్ చేసి మధ్యలో బయట లేయడం, ఇట్లాంటిది ప్రారంభమైనటువంటి సందర్భంలో తొలి జర్నలిజం టీంలో ఉన్నానన్నమాట. అంటే కొత్తది ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా స్టార్టింగ్ బ్యాచ్. అట్లాగే ఆ తర్వాతన శాటిలైట్ ఛానల్స్లో అరగంట బులెటిన్స్ పెట్టేటటువంటి సందర్భంలో ఆ తొలినాళ్ల బ్యాచ్లో ఉన్నాం. ఆ తర్వాత 24 గంటల ఛానళ్లలో స్టార్ట్ అయినప్పుడు తొలి బ్యాచ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు తొలి ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్లో ఉన్నా. తర్వాత డిజిటల్ ఛానల్స్ యుగం ప్రారంభమైనప్పుడు తొలినాళ్లలో పెట్టినటువంటి, అంటే మిగతా వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, అంటే డిజిటల్లో ఎంటర్టైన్మెంట్ చూస్తారు తప్పించి న్యూస్ చూడరు అనుకున్నప్పుడు న్యూస్ని అలవాటు చేద్దాం అన్న ప్రయత్నంలో, ఎంతమంది వస్తే అంతమంది అన్న ప్రయత్నంలో ప్రారంభమైన తొలినాళ్లలో డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రారంభించినటువంటిది నేనే. ఇట్లాగా ఆయా సందర్భాల్లో తొలినాళ్లలో మనం ఉన్నామన్నది ఒక మానసిక సంతృప్తి. దీంతో ఏదో రికార్డులు, రివార్డులు ఏమి రావు. కాకపోతే నా బ్రతుకు తెరువులో ఇదో భాగం. ఇది బ్రతుకు తెరువు కోసం చేసింది. బ్రతుకు తెరువులో ఇదో భాగం. ఎన్నాళ్ళు పోషించేసింది నన్ను వ్యవస్థ. ప్రజలు నన్ను ఆదరించారు. ఈ ప్రజలతో మమేకం అవ్వడానికి నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నేను ఏదైతే అడుగు పెట్టేటప్పుడు ఈ కొత్త రంగంలో అడుగుపెట్టే ప్రతిసారి కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు. నువ్వు ఇప్పటిదాకా సఫిషియెంట్గా ఉన్న దాంట్లో నుంచి పోయి ఎందుకు కేబుల్లోకి పోతావు, లేకపోతే కేబుల్ నుంచి ఏంది శాటిలైట్లో ఉండి వచ్చేది, వాళ్ళు వేసి 1 నిమిషం వార్త కోసం 24 గంటల వార్తలు ఎవడు చూస్తాడరా, ఇట్లాగా ప్రతిసారి డిస్కరేజ్. డిజిటల్లో ఎవడరా బాబు వార్తలు చూసేది, ఎంటర్టైన్మెంట్ నుంచి తప్ప అన్నట్టు. అట్లాంటిది లేదు. నాకు ప్రజల మీద ఒక నమ్మకం, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ మీద నమ్మకం. తెలుగు వాళ్ళకి ఆసక్తి ఎక్కువ, తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ, ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తూ ఉంటారు. అది మన భాషలో వస్తే ఇంకా సంతోషపడుతుంటారు అన్నటువంటిది నాకు ఒక వాళ్ళతో మమేకమై తిరిగిన వాడిగా నమ్మకం. అందుకని నేను తొలినాళ్లలోనే బిగిన్ చేసినటువంటి సందర్భం. టీవీల్లో పనిచేస్తూనే యూట్యూబ్ నెట్వర్క్ నడుపుకుంటూ వచ్చాను. యూట్యూబ్ ఛానల్, దానికి సపోర్టింగ్గా ఇంకొక 3 ఛానళ్ళని, అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు. ఇప్పుడు చివరికి పేపర్లని, టీవీలని అధిగమించి ఇప్పుడు డిజిటల్ ఛానళ్ళ విప్లవం అన్నదే తేలింది. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ గడిపారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకి 5 గంటలతో సమానం. అంతర్జాతీయంగా ఇది 3వ స్థానం. భారత్ అయితే ఏది సెల్ ఫోన్ మీద గడిపిన సమయం ప్రకారం చూస్తే భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అదే టోటల్గా ఈ డెస్క్ టాపులు, ల్యాప్టాప్లు వీటన్నిటి ప్రకారం చూస్తే ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇండోనేషియా నెంబర్ 1, బ్రెజిల్ 2. అవి 2 చిన్న చిన్న దేశాలు. ఇండియా లెక్కను చూస్తే ఇది భారీ ఎక్కువ అనమాట. అలాగే భారతదేశంలో డిజిటల్ విప్లవం కారణంగా లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు కొత్తగా రంగంలోకి వస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాల దగ్గర నుంచి సెలబ్రిటీల ఇంటర్వ్యూల వరకు, విహారయాత్ర నుంచి సమకాలీన రాజకీయాల వరకు వస్తున్నటువంటిది భారతదేశంలో డిజిటల్ ఛానల్ విప్లవం అన్నటువంటిది. టోటల్గా ఆదాయపరంగా గత ఏడాది టీవీ ఛానళ్లను కూడా డిజిటల్ మీడియా దాటేసింది అన్నటువంటి లెక్క తేలుతోంది. ఇప్పుడు అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క అన్నమాట ఇది.